హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నా డే ఎలా స్టార్ట్ అవుతుంది, నా వ్లాగ్ ఎలా ఉంటుంది అనేది మొత్తం ఫుల్ వీడియో తీశాను, చూసేయండి. ముందుగా అందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. నేను మా ఇంట్లో ఎలా పూజ చేశానో ఈ వీడియోలో చూసేయండి. మా ఇంట్లో కలశం పెట్టుకొని పూజ చేసే ఆచారం అయితే లేదు. అందుకని నేను లక్ష్మీదేవి దగ్గర ఎలా పూజ చేశానో చూసేయండి. ఫస్ట్ అయితే పెద్దగా పూజ ఏం చేయట్లేదు కదా అనేసి ఇవాళ రిలాక్స్డ్గా లేచి మొత్తం పనులన్నీ చేసుకున్న తర్వాతే పూజ అయితే స్టార్ట్ చేశాను. ఇవాళ పిల్లలకి కూడా హాలిడే ఇచ్చారు, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం అని ఇచ్చారు. ఇక్కడైతే చాలా బాగా చేసుకుంటారు, చాలా బ్యూటిఫుల్గా, చాలా ఓపికగా చేసేసుకుంటారు. పనులన్నీ, పూజ అంతా చాలా చక్కగా అలంకరించుకుంటారు. మా సైడ్, మా అమ్మ వాళ్ళ సైడ్ కానీ నా చుట్టుపక్కల నేను ఎప్పుడు ఇలాంటి ఆచారాలు ఇలా చేస్తారని నేను ఎప్పుడు నా మ్యారేజ్కి ముందు చూడలేదు, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను చూడలేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 3-4 ఇయర్స్ నుంచి నా చుట్టుపక్కల అందరూ వరలక్ష్మి వ్రతం రోజు వాయినం తీసుకోవడానికి పిలిచేవారు. అలా నాకు 3-4 ఇయర్స్ నుంచి వాయినం తీసుకుంటున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆంధ్ర సైడ్ కూడా ఇలా కొంతమంది చేసుకుంటారు, కానీ ఇలా పిలిచి ఇంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి ఇంత అందంగా అమ్మవారిని అలంకరించడం నేను ఇటు సైడ్ మాత్రమే చూశాను. ఇక్కడ సంగారెడ్డిలో అందరూ చాలా బ్యూటిఫుల్గా చేస్తారండి. చేసిన మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అందరూ ఎంప్లాయీసే. చాలా ఓపిక, చాలా ప్రశాంతంగా చేశారు. నేను ఇంట్లో పనులన్నీ చకచకా చేసేసుకొని పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యి 1 by 1 వెళ్ళి వాయినం తీసుకున్నాను. నాకైతే ఇక్కడ ఆచారాలు చాలా బాగా నచ్చాయి. వాళ్ళు చేసిన డెకరేషన్స్ కానీ, వాళ్ళు చాలా వెరైటీస్ ఆఫ్ నైవేద్యాలు అమ్మవారికి సమర్పించడం, వాళ్ళ ఓపికకి నేను చాలా మెచ్చుకోవచ్చు. నాకు ఆ రోజు హాలిడే ఉందని ఇంట్లో చిన్న చిన్న పనులు కూడా చేసేసుకొని నైట్ అయ్యేసరికి నాకు చాలా నీరసం అయిపోయింది. వాళ్ళు ఆ రోజు మొత్తం ఏమి తీసుకోకుండా నైట్ అంతా మళ్ళీ దీపం కూడా అది ఆరిపోకుండా అక్కడే నిద్రించాలంట, అవి కొండెక్కకుండా చూసుకోవాలంట. వాళ్ళంతా ఓపికగా చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు కూడా లేచి వాళ్ళు పని వాళ్ళు చేసేసుకొని వాళ్ళని రెడీ చేసి నాతో పాటు మా చిన్నవాడు కూడా అందరి దగ్గర వాయినం తీసేసుకున్నాడు. ప్రతి ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఎప్పుడు ఉండే పని ఏంటంటే ఇల్లు క్లీనింగ్. 24/7 ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. ఒక ఆదివారం అని ఉండదు, ఒక ఫెస్టివల్ అని ఉండదు, ఒక బర్త్డేస్ అని ఉండదు, ఈవెన్ ఉమెన్స్ డే కూడా మనం ఖచ్చితంగా ఇంట్లో పనులు అనేది మనమే చేసేసుకోవాలి, మనకి ఎవ్వరు చేయరు. ఇది ఇన్ఫినిటీ అన్నమాట. మనం ఎంత చేసినా కూడా ఇంకా ఉంటూనే ఉంటుంది పని. మా పిల్లల్ని అయితే చక్కగా రెడీ చేసేసాను, వాళ్ళిద్దరు చక్కగా ఆడుకుంటున్నారు. నేను కూడా స్నానం చేసి వచ్చి రెడీ అవుదాం అనే టైంలో మా చిన్నోడు వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నాడు. మా చిన్నోడు చక్కగా నాకు కిచెన్లో హెల్ప్ చేస్తాడండి, అన్నీ ఇస్తాడు, ఇచ్చినవి సర్దిస్తాడు. మళ్ళీ మా ఇంట్లో పూజ అయితే నేను ఈ విధంగా చేసేసుకున్నాను. నేను ఎక్కువ శివుడికి పూజ చేస్తూ ఉంటాను. మీకు తెలుసా ఇలాంటి ఆచారం? ఇలా కుండలో వాటర్ నింపేసి మళ్ళీ ఒక ఫ్రూట్ ఏమన్నా సమర్పించుకుంటే మన పెద్దవాళ్ళు వచ్చి స్వీకరిస్తారని. చూసారా ఎంత బ్యూటిఫుల్గా చేసిందో పూజ అనే ఆమె, నా నైబర్ అనమాట. ఎంత చక్కగా చేసిందో చూడండి. తన ఓపికకి, తనకి చిన్న చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎంత చక్కగా పూజ చేసిందో. అంత ఓపికనే ఇస్తారు అమ్మవారు. నేను అదే అడిగాను, ఇంత త్వరగా లేచి ఇంత బ్యూటిఫుల్గా ఎలా చేశారు పిల్లల్ని పెట్టుకొని అంటే, అంతా అమ్మవారే నడిపిస్తూ ఉంటారండి అని అంది. అదేవిధంగా వాయినం తీసేసుకున్నాను. నాకు భోజనం పెట్టారండి. మా చిన్నోడు కూడా నాతో పాటు ఇన్వాల్వ్ అయ్యి నా పక్కన కూర్చొని చక్కగా తింటున్నాడు. చాలా బాగా భోజనం చేసాము. ఇంకొక నేబర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, తను కూడా చాలా బాగా చేసింది. విత్ ద హెల్ప్ ఆఫ్ మై బ్రదర్, మా అన్న వదిన ఇద్దరు బాగా చేశారు. నాకు వాయినం ఇచ్చారు. నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు వాయినం ఇస్తున్నప్పుడు. ఇస్తినమ్మ వాయినం అని 3 times చెప్పినప్పుడు మనం 3 times మనం కూడా రిప్లై ఇవ్వాలన్నమాట, తీసుకుంటున్నమ్మ వాయినం అనేసి. ఇవన్నీ నాకు కొత్తగా అనిపించాయి.
మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు మన కాళ్ళకి మొక్కుతున్నప్పుడు ఒకలాంటి భయమేసింది నాకు. అంటే ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేయలేము కదా! అలాంటి ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు ఒకలాంటి భయం. అమ్మ వాళ్ళని హ్యాపీగా చూడు అని మొక్కుతాము. అంతకు మించి ఏం చేయలేము. ఒకలాంటి భయం, ఒకలాంటి హ్యాపీనెస్ అంతా మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. ఇక్కడ వన్ బై వన్ నైబర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వాయినం తీసుకున్నాను. ఎలా ఉంది? నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.